తెలుగుదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ బస్సుని వ్యవస్థ అనేక రూపాల్లో ఇంకా అమలవుతూనే ఉండటం అత్యంత బాధాకరం. బస్విని, మాతంగిని, జోగిని, దేవదాసి, కన్నరికం ఇలా అనేక పేర్లతో ఈ వ్యవస్థలో ఈ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం వారు, సంఘ సంస్కర్తలు, మేధావులు, కవులు, రచయితలు ఎందరూ ఈ వ్యవస్థను రూపుమాపాలని ప్రయత్నించినా ఈ వ్యవస్థ నామరూపాలు లేకుండా అంతరించిపోవటం లేదు. నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాల వారు తమ లైంగిక సుఖం కోసం బస్వీనులుగా మార్చే ఈ దుర్మార్గ సాంప్రదాయాన్ని చిత్రిస్తూ విఆర్ రాసాని గారు ఈ నవలను రచించారు. ఇది మొట్టమొదటగా చతుర మాసపత్రికలో వెలువడి తరువాత భారతీయ భాషలైన కన్నడం, తమిళం, హిందీలలో అనువదించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన నవల ఇది. విఆర్ రాసాని గారు బసవీనులుగా మార్చబడిన ఎందరో స్త్రీల జీవితాలను స్వయంగా పరిశీలించి ఈ నవలను రాయటం జరిగింది. ఆయన నివసిస్తున్న తిరుపతిలోను, దాని చుట్టూ ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈనాటికి బసవనులుగా ముద్రపడిన స్త్రీలెందరో ఉన్నారని, తను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించాకే తను ఈ నవలను రచించానని విఆర్ రాసాని గారు తన పుస్తకానికి ముందు మాట రాసిన ఒక సాహితీవేత్తతో చెప్పడం గమనార్హం. ఈ కారణం చేతనే ఈ ముద్ర నవల ఇంత వాస్తవికంగా, ఇంత బలంగా రూపొందిందని నాకనిపించింది అని అంటారు ప్రసిద్ధ సాహితీవేత్త అయినటువంటి అంపశయ్య నవీన్ గారు. మరి మీరు గూడా ఈ ఆడియో ధారావాహికను తప్పకుండా వినండి.